చాలామంది అదేది పాండవ బత్తి అడుగుతారు కదా, అది కొమ్మ మీకు కొద్దిగా నార్దంలో ఇప్పుడు వచ్చి వస్తుంది. ఈ డాడ ఉండాలి చెట్టు రోడ్లకు ఉన్నాయి. నిన్న వీకుదామంటే అట్లా బాగుంది. గుంత చూడ ఎట్లుందో. ఇక్కడ పొలాలు ఇండ్లు ఆడాడ ఇల్లు కట్టుకున్నారు, బాగుంటుంది. చల్లగా వాతావరణం, మంచి గాలి. ఇదిగో ఇదే పాండవ బత్తి తింటావా? విత్తనాలు ఉన్నాయా చూడమా. విత్తనాలు ఇంకా పూత కానీ విత్తనాలు లేవు అనుకుంటా. పూత ఇంకా విత్తనాలు లేవు. విత్తనాలు అవుతాయేమో కానీ కాలేవు. కొమ్మించుతలే. అంత పెద్ద కొమ్మించుతావా? ఇంకోటి అటోటి ఇటోటి పెడదాంలే, ఉంటాయి. బతుకుతాయి ఆ కొమ్మలు? బతుకుతాయి, సుత్తం. బతకని లేకపోతే విత్తనాలు అవుతున్నాయి కదా, సుత్తం. ఇట్లా పెడుతున్నా. ఉడిపోయింది ఇది. ఉడిపోలేదు నేను తీసానులే కానీ. మరి ఇది దొండ చెట్టు కదా, పిచ్చి దొండ. పిచ్చి దొండ పూతది. పిచ్చి ఇంకా లేవు. మన బాగా ఎర్రగా మాగిండి అవి. ఆంధ్ర సైడ్ అయితే బాగుంటాయి కదా కాయ, బ్లాక్. ఇది సీఎం చింతకాయ చెట్టు కదా, అది దొండకాయలు ఉన్నాయి చూడమ్మా దానికి. ఏడున్నాయి కనబడే ఆడున్నాయి. పిచ్చి దొండ కదా, పిచ్చివి ఇవి. ఇక్కడ మార్కెట్లో దొరికే కూడా ఇలాగే ఉంటాయి, మా చారలు ఉంటాయి. అంటే ఇక్కడ వేసినారు, మళ్ళీ పిచ్చివో కాదు కానీ చూస్తాం, తినేసి పిచ్చివే. చేదు, అనవసరంగా నోరు చేదు చేసుకుంటుంది. ఇది ఇంచదు నాకు కొమ్మ. ఆడే మన ల్యాండ్ దగ్గర చాలా ఉన్నాయి, ఏం చేసుకుంటావు అది? స్వల్ప. ఇదంతా మల్బరీ తోట. మల్బరీ పట్టు పురుగులు పెడతారు కదా, ఇది ఇకో సిటీ. చాలా కష్టం, గడి మాదిరి చేస్తారు. లోపల ఏముందో కూడా కదా. ఇంత దాకా వచ్చేసింది, ఈ దాకా అవే పెట్టినారు. ఎంత బాగుంది. ఇది మొన్న నరికాడు మా చెట్టుని. ఈడ అడ్డం వస్తుందని టమాటో చెట్టు. చెట్టు పెట్టారు, పెట్టినది. వాళ్ళు తీసుకుంటారు. ఉండదు. గని చెట్ట కాదు, మర్రి చెట్టు. మర్రాకులు, మర్రి పండ్లు. నేను ఒకసారి అదే చెట్టు కాదు, దీన్ని వేరే పేరు మర్రి పండ్లు అనేది కదా. మర్రి పండ్లు, మర్రి చెట్టే. మేముండే విలేజ్ ఇదే, మా ఫామ్ హౌస్ ఉండే విలేజ్. అక్కడ చూడు మామిడికాయలు ఎలాగా వస్తున్నాయో, చిన్న చెట్టుకే. ఇవన్నీ టెంకాయ చెట్లు, ఇదంతా ఎంట్రన్స్. నువ్వు పట్టుకోమని నేను చెప్తా, రాతిటి నేను పట్టుకుంటా. ఇలా ఫ్రంట్కి పెడితే లేదు, బాగా. ఇదంతా విలేజ్. ఈ చెట్టు ఎంత పెద్దగా ఉండేది, ఎంత ఫ్రీ అయిపోయింది చూడు. మర్రి చెట్టు చాలా పెద్దగా ఉండేది. ఇక్కడ చూడండి రూట్స్ కింద కూడా మొత్తం కొట్టేస్తారు. ఎంత వెడల్పు ఉన్నాయి చూడు అలా. ఈడే కదా గోరంటాకు కోసుకున్నారు. పనస చెట్టుకి ఎన్ని కాయలు కాస్తారు. అది నాకురా. నా డౌట్ ఏంటంటే ఆ గుడి ఏదో గుడి అర్థం కాదు. పాతకాలం గుడి, అది ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటుంది. చూడు మర్రి చెట్టు ఎంత పెద్దగా ఉందో. నర్సరీ
నీళ్ళు దిగిండి చూడు ఏడు. ఇక్కడ ఈ స్కూల్ తెలుగులో ఉంటుంది. ఇక్కడ స్కూల్ పేరు. ఇది ఈ టెంపుల్ కడతా ఉన్నారు మరి, అందుకే క్లోజ్ చేస్తా అంటున్నారు. ఇక్కడ చూడు బోర్డు తెలుగులో ఉంది, తెలుగులో ఉంది బోర్డు. మట్టి గోడలు, టెంకు టెంకు. వర్షం వస్తే కారిపోదామా? ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నట్టు ఎన్ని మట్టి గోడలు, నీళ్ళు బాగుంటుంది అందుకే. మట్టి పేడ కలిపి పెంచుతారు. కొడతా ఉంటే ఆ కొట్టు బాగుంటాయి. ఇంకా కొట్టుకోకుండా ఉంటే మట్టి కరిగిపోతాయి. ఇక్కడ ఆ ఉసిరి చెట్టు నరికేసినట్టు ఇక్కడ మా ఫ్యాషన్ రోడ్డు బాగా వేసిన. ఇక్కడ ఆ మూల మీద నీళ్ళు చూడండి, మూల మీద నీళ్ళలో అన్ని పెట్టారు అన్ని బాగా. ఫ్యాషన్ ఫ్రూట్ అనుకుంటా, ఫ్యాషన్ ఫ్రూట్ అది కూడా. ఇది ఇక్కడ మామిడికాయలు చూడచ్చు, కార్నర్ మొత్తము దొడ్డి పిండి కట్టేస్తారు మా అప్పుడే. ఇజుడు ఈ మామిడి చెట్టుకి కనబడితే లేదు. దగ్గర వేస్తావా? వేస్తున్నా. ఈ చెట్టుకి ఎర్రగా ఉంటాయి కాయలు. అమ్మాయికి పెట్టుకుని పోయారప్ప. జస్ట్ ఇక్కడ నుంచే చూపి మమ్మల్ని కోసుకుంటాం అనుకుంటున్నారు. చెట్టుకు చూడండి, కాయలు దూరం నుంచి చూస్తే కనపడవు. చెట్టు ఏం కాపు కాసింది చూడండి, బాగా కాసింది కదా. ఆయన బాగా మనల్ని కోసుకోమంటారు. ఈ కుకున్స్తో పట్టు పురుగులు పెంచుతారు ఇష్టం. అదొక రోజు చూపిస్తాం మళ్ళీ వాళ్ళు అడిగి ఎంత కంచేస్తారు. ఇప్పుడు తోట ఇది. ఇలా వీకెండ్ వస్తే గాలికి మంచిగా హ్యాపీగా ఉంటుంది. ఆ సిటీలోకి వెళ్ళి ఆ ట్రాఫిక్లో ఇరుక్కొని ఆ పొల్యూషన్ అదంతా కంటే ఇదే బెటర్. నాటావులా? నాటావులు కదమ్మా, ఇది లాస్ట్ నాటావే. ఇది ఇది నాటావు, నాటావు. వచ్చేసాం విఐపి వండర్ సిటీ. ఇలా వెళ్ళిపోతాం మన ల్యాండ్ ఫామ్ హౌస్. ఇగో ఇవి అయితే వినాయక చవితికి ఈ చెట్లు బాగా పూలు పూసాయి. ఇప్పుడు ఎండిపోయినాయి మోస్ట్లీ. గన్నేరు పూలు ఎన్ని రకాలు ఉన్నాయంటే ఒక 6-7 వెరైటీస్ ఉన్నాయి. మా అమ్మ కొమ్మలతో పెంచుతానని ఈ చెట్లు కొమ్మలు ఇచ్చుకొని పోయి పెట్టిందానా. ఈ ఏం చెట్లు కానీ ఏం చెట్లు మా ఇంత పెద్దగా అయింది కాదు. దానికి కాయలు ఉన్నాయి చూడు, అవి వేరులేమా గేట్ దగ్గర పెట్టింది. అవి ఏం చెట్లు తెలియదు. సరిపోతాయా? పక్కు నీకు అంతే కదా. అంత ఇలా చూస్తాం. అందం ఇంత కిందకున్నా అందలేదా మనకి? చూడు ఈ సైజ్ చాలా
ఎన్ని 10 కాయలే కదా చెప్పింది. చాలామా ఇంకా చిన్నగా ఉన్నాయిలేమా. ఎక్కడ హైట్ సరిపోతాయిలే. బాగా వచ్చినాయి కాయలు, సరిపోతాయిలే. డిక్కీలోకి వేద్దామా? మామిడికాయలు 10 కాయలే చాలనింది మా పెద్దమ్మానికి. మేము 10 కాయలు మాత్రమే కోసాం. చెట్టుకు చాలా ఉన్నాయి. పచ్చడి పెట్టుకుంటారంట వాళ్ళ కోసం. ఇవి మళ్ళీ మనం ఎక్కువ కోసినవి చెట్టు కన్నా ఉంటే పండుతాయి. ఆ చెట్టుకు ఉన్నాయి, పైన ఉన్నాయి. నాకు తెలిసి పెద్దగా అయ్యేదాకా ఉంచరు అనుకుంటా, కోసేస్తారు ఎవరో ఒకళ్ళు. ఇట్లా ఫ్రీగా ఉంటాయి బయటకు ఉంటే ఈ మామిడి చెట్లన్నీ ఎవరో ఒకళ్ళు కోసుకుంటూ ఉంటారు. చాలే. మా అబ్బాయి కొత్తాడండి. ఇవేం పండినట్లున్నాయి చూడమని చెప్తా. కొత్తాడు చూడండి ఎంత బాగున్నాయి చూడు కాయలు. సన్నవేనమ్మా. తీ 4 మాగేస్తాం కొద్దిగా. బాగా పండినట్లున్నాయండి. కలరే కాయ ఇంతే ఏమో. బాగున్నాయి కాయలు. అందుతుందా? కొమ్మ అడ్డం ఉంది కదా. గోరంటాక అదేంది?